కార్తీక మాసం సందర్భంగా హైదరాబాద్ లోని ఆలయాలు అయితే భక్తులతో కిటకిటలాడుతున్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం మనమైతే జగన్నాథ టెంపుల్ లో ఉన్నాము. ఏదైతే బంజారాహిల్స్ లో ఉన్న టెంపుల్ అయితే దీనికి సంబంధించి మనం పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్తే మాత్రం కార్తీక మాసం సందర్భంగా చాలా వరకు భక్త కోటి తండోపతండాలుగా వస్తుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం హిటీవీ స్క్రీన్ పైన ఆ విజువల్స్ అన్ని చూస్తున్నాము. భక్తులు ఎలా ఉన్నారంటే అది అసలు మాటల్లో చెప్పలేము. మనం ఒక్కసారి చూడాలి. ఆ లైన్ కూడా చాలా ఎక్కువగా ఉందని మనకి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే నేను ఒక్కసారి చూపించే ప్రయత్నం చేస్తాను. చాలా వరకు ఇటు ఎట్లా అంటే చాలా ఫేమస్ టెంపుల్ కాబట్టి చాలా మంది అటు నార్త్ వాళ్ళు కావచ్చు, సౌత్ వాళ్ళు కావచ్చు, చాలా వరకు జగన్నాథ టెంపుల్ కి వస్తున్నారు. బట్ ఏంటంటే లైన్ కూడా రష్ ఎక్కువగా ఉండడంతో దాదాపు పొద్దున ఉదయం ఏదైతే 6 గంటల సమయం నుంచి ఇప్పటిదాకా అయితే భక్తులు ఇంకా లైన్ ఎక్కువ అవుతుందే తప్ప అస్సలు తక్కువ లేని పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ. అండ్ మోర్ ఎవర్ దీనికి సంబంధించి కూడా చాలా వరకు ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఇంకా దీనికి సంబంధించి చాలా వరకు హోమాలు జరుగుతున్నాయని చెప్పొచ్చు. పూజలు కావచ్చు, హోమాలు కావచ్చు, చాలా వరకు వారి దీపారాధన చేసుకుంటూ స్వామి వారిని మనసులో స్మరించుకుంటూ కొన్ని హోమాలు లాంటివి కొన్ని చేసుకుంటూ వారి పూజలు అయితే స్వామి వారికి చేసుకున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. అండ్ మోర్ ఎవర్ ఇక్కడ ఈ టెంపుల్ అంటే చాలా ప్రత్యేకత అండ్ విశిష్టత ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగన్నాథ టెంపుల్ అంటే ఇటు నార్త్ వాళ్ళు, సౌత్ వాళ్ళు, ఇంకా చాలా ఓవరాల్ ఆల్ ఓవర్ హైదరాబాద్ లో చాలా వరకు చాలా మంది ఉంటూ ఉంటారు. వివిధ మతాలకు చెందిన వారు, కులాలకు చెందిన వారు చాలా వరకు నివసిస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరూ కలిసి ఇక్కడ జగన్నాథ స్వామిని దర్శించుకోవడం అనేది చాలా గొప్ప విశేషం అని కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఉదయం 6 గంటల నుంచి ఇప్పటిదాకా చాలా వరకు భక్తుల రద్దీ అనేది ఎక్కువగా మారడంతో పలుసార్లు అక్కడ ఇబ్బందిగా మారిన పరిస్థితి. అండ్ మోర్ ఓవర్ చిన్న పిల్లల్ని కూడా వారి పేరెంట్స్ పట్టుకోవడం కూడా జరుగుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ దీనికి సంబంధించి ఈ టెంపుల్ లో చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉన్నట్టు కూడా కనిపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే నా చుట్టూ మీరు చూడొచ్చు చాలా వరకు జనాలు అనేది కూడా ఎక్కువగా కుప్ప అవుతున్న సిచ్యువేషన్ అనేది ఇక్కడ ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. అండ్ మోర్ ఎవర్ ఈవినింగ్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. ఎందుకంటే ఫేమస్ టెంపుల్ హైదరాబాద్ లో వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ జగన్నాథ టెంపుల్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రవీణ్ తో శ్వేత జగన్నాథ టెంపుల్.